రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్టు లేదు పరిస్థితి.